అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒంగోలు అంబేద్కర్ భవన్ రోడ్లోని ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ మీటింగ్ హాల్లో గత 3 రోజుల నుండి జరుగుతున్న మహిళలచే ఆటల పోటీలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, లెమన్ అండ్ స్పోర్ట్స్, మ్యూజికల్ చైర్స్, టగ్ ఆఫ్ వార్, మహిళా సాధికారత, పాటల పోటీలు, టెన్నిస్ కైట్, స్పీకింగ్, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, మహిళల ఉద్యోగులచే ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఈరోజు 3వ రోజు బహుమతుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ సతీమణి, డీజేఆర్ ట్రస్ట్ చైర్మన్ దామచర్ల నాగ సచలత ముఖ్య అతిథిగా పాల్గొని బహుమతుల ప్రధానోత్సవం చేశారు. ఆటల పోటీలలో పాల్గొన్న మహిళలకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా మహిళలు, నాయకులు పాల్గొన్నారు. మహిళలు అందరికీ సన్మానం చేయించారు. ముఖ్య అతిథులుగా వచ్చిన దామచర్ల నాగ సత్యలతకు ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ మహిళా నాయకులు ఘన సన్మానం చేశారు. జయ హో మహిళా, ఓ మహిళా, జయ హో మహిళా. సహనంలో నా భూదేవి, శౌర్యంలో నా రుద్రమవి. సహనంలో నా భూదేవి, శౌర్యంలో నా రుద్రమవి. ప్రేమను పంచే అమ్మవి, ఈ జగతికి నీవే దిక్సూచివి. ప్రేమను పంచే అమ్మవి, ఈ జగతికి నీవే దిక్సూచివి. జయ హో మహిళా, ఓహో మహిళా. తల్లిగా, చెల్లిగా, ఆలిగా, అక్కగా, హితునిగా, స్నేహితునిగా, ఆకాశం నీ హద్దుగా. తల్లిగా, చెల్లిగా, ఆలిగా, అక్కగా, హితునిగా, స్నేహితునిగా, ఆకాశం నీ హద్దుగా. అన్నింటా నీవేగా, అన్ని రంగాలు నీవేగా. అన్నింటా నీవేగా, అన్ని రంగాలు నీవేగా. సమాజ గతిని మార్చే శక్తివి, సవాళ్ళనెన్నో ఎదుర్కొల్టివి. సమాజ గతిని మార్చే శక్తివి, సవాళ్ళనెన్నో ఎదుర్కొల్టివి. విజేతగా నీవు నిలిచావమ్మా, నీకు సాటి ఇంకెవరమ్మా. నీకు పోటీ నీవేనమ్మ. జయ హో మహిళా, ఓ మహిళా. సైన్యమే నీవుగా, ఓ యుద్ధమే నీవుగా. ఆకలే లేదుగా, అన్నమై ఉండగా. సైన్యమే నీవుగా, ఓ యుద్ధమే నీవుగా. కష్టమే రాదుగా, కన్నీరే నువ్వు తొడవగా. భూదేవంతటి సహనం నీది, మదర్ తెరిసా మమతే నీది. భూదేవంతటి సహనం నీది, మదర్ తెరిసా మమతే నీది. రోగం బాపే డాక్టరు నీవు, దుష్టుల పాలిట పోలీసు నీవు. రోగం బాపే డాక్టరు నీవు, దుష్టుల పాలిట పోలీసు నీవు. జ్ఞానానికి ప్రతిరూపం నీవు, దేశానికి ముఖ చిత్రం నీవు. మానవ జాతికి మాతృక నీ. జయ హో మహిళా, ఓహో మహిళా.
ఆడబిడ్డలకు రక్షణగా ప్రకాశం పోలీసున్నది. మహిళా తల్లుల కాపాడే మహిళా సహాయ కేంద్రాలున్నవి. ఆడబిడ్డలకు రక్షణగా ప్రకాశం పోలీసున్నది. మహిళా తల్లుల కాపాడే మహిళా సహాయ కేంద్రాలున్నవి. దుర్మార్గుల పని పడుతుంది, అండదండగా ఉంటుంది. దుర్మార్గుల పని పడుతుంది, అండదండగా ఉంటుంది. ప్రకాశం పోలీసు అన్నలు మన పోలీసు అక్క చెల్లెలు. ప్రకాశం పోలీసు అన్నలు మన పోలీసు అక్క చెల్లెలు నీకు తోడుగా ఉన్నారమ్మా. నిర్భయంగాను సాగమ్మా, ధైర్యంగా పోరాడమ్మ. జయ హో మహిళా, ఓహో మహిళా. సహనంలో నా భూదేవి, శౌర్యంలో నా రుద్రమవి. సహనంలో నా భూదేవి, శౌర్యంలో నా రుద్రమవి. ప్రేమను పంచే అమ్మవి, ఈ జగతికి నీవే దిక్సూచివి. జయ హో మహిళా, ఓహో మహిళా. జయ హో మహిళా, జయ హో మహిళా, జయ హో మహిళా. ఓ తల్లి, ఓ చెల్లి, ఓ అక్క, ఓ సహచరి, మీ త్యాగం, మీ సహనం, మీ ప్రేమ ఈ ధరణిలో అజరామరం. మీ ప్రేమ అజరామరం, అజరామరం, అజరామరం. రీజనల్ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తూ 3 జిల్లాల ఆఫీసర్గా ఆయుష్ శాఖలో పనిచేస్తున్నటువంటి మేడం పద్మజాతి మేడం గారికి, అలాగే ఏపీఎన్జీఓస్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ మాధవి మేడం గారికి, పి మాధవి మేడం గారికి, అలాగే మేడం గారు కొత్తగా గీతాలక్ష్మి గారు డిఎంహెచ్ఓ డిపార్ట్మెంట్ నుంచి గీతాలక్ష్మి గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. వారికి మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ఏపీఎన్జీఓస్ అసోసియేషన్ ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతంగా తనదైన శైలిని నిరూపిస్తూ శరత్ బాబు సార్ గారికి, అలాగే అన్నకు తగ్గ తమ్ముళ్లాగా ఎంతో హుషారుగా ఏ సమస్య ఉన్న నిమిషాలు సత్వరం పరిష్కరించే మరొక టైగర్ మన అన్నగారు, నాకు తమ్ముడు, మీకు అన్నగారు కామ్రేడ్ ఆర్సిహెచ్ కృష్ణారెడ్డి సార్ గారికి, అలాగే అసోసియేట్ అధ్యక్షులైనటువంటి ఎం వెంకటేశ్వరరావు గారికి, అలాగే ఈ ఏపీఎన్జిఓ అసోసియేషన్ కోశాధికారి కామ్రేడ్ శివకుమార్ గారికి, అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏడుకొండల గారికి, అలాగే తాలూకా చేసుకుంటున్నాను. అలాగే అంతర్జాతీయ మహిళా శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ముందు మాటగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం, వేడుకల్లో మనమంతా ఇంత హుషారుగా ఎందుకు బాగా పంచుకుంటున్నాం అనే దాని గురించి నేను 2 మాటలు చెప్తాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది శ్రామిక మహిళల పోరాట దినం. ఇది 1917లోనే క్లారా జెట్కిన్ నాయకత్వంలో 17 దేశాలు కలిసి 17 దేశాల్లోని మహిళలు కలిసి చేసిన పోరాట ఫలితంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
మహిళల పోరాటాల దినంగా పేర్కొనబడింది. సతీ సహగమనం పేరిట, అలాగే కొన్నాళ్ళు వరకట్నం పేరిట, మరికొన్నాళ్ళు భ్రూణ హత్యల పేరిట, మరికొన్నాళ్ళు ప్రేమ వివాహాల పేరిట, ఇంకొన్నాళ్ళు ఇప్పుడు ప్రిస్టేజియస్ హత్యలు. మొత్తం మీద మహిళల మీద బాల్య వివాహాలు అయితేనేమి ఏదో ఒక దురాచారం పేరిట మహిళలు బలవుతూనే ఉన్నారు. ఇవన్నిటినీ సాధించుకోవడానికి, వీటన్నిటి సంస్కరణల ద్వారా, మన హక్కుల ద్వారా, చట్టాల ద్వారా రూపొందించుకోవడానికి మహిళలు చేసిన పోరాటాల ఫలితమే మనం ఈరోజు ఉన్నటువంటి స్వేచ్ఛా వాతావరణం అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే మహిళలు తమ హక్కుల కోసం పోరాడుతూనే ఎంతోమంది, ఇప్పుడు మనకెట్లా మన హక్కుల కోసం, మన ఆనందాల కోసం మన అన్నదమ్ములు మన కోసం ఎలా కృషి చేసి మనం ఎన్నంటి 3 రోజుల నుంచి ఎంత కష్టపడ్డారో, అలాగే పురుషులు కూడా రాజారాం మోహన్ రాయ్, రనడే, గోపాలకృష్ణ గోఖలే, వీరసింగ మందుగారు లాంటి మహానుభావులు ఎందరో దీని వెనక మన మహిళలు వెన్నంటి ఉండి మన హక్కుల సాధన కోసం ఎంతో కృషి చేసిన వారు ఉన్నారు. అయితే మనం ఇప్పుడు ఉన్నటువంటి ఈ వాతావరణంలో మనందరం ఆనందంగా ఉన్నామంటే ఉద్యోగాలు చేసుకుంటున్నాం, ఆర్థిక స్వావలంబన మనకుంది, మనం స్వేచ్ఛగా ఉంటున్నాం. అయితే స్వేచ్ఛగా లేని మహిళలు ఎవరున్నారు? అసంఘటితంగా రోజువారీ కూలీతోటి దినం గడవని వాళ్ళు, బిల్డింగ్ కార్మికులు, రొయ్యల పరిశ్రమల కార్మికులు, చేపల పరిశ్రమల కార్మికులు అందరూ కూడా వాళ్ళకి ఎటువంటి జీతపత్యాలు కరెక్ట్నెస్ కానీ ఏమీ ఉండవు. వాళ్ళకి బాగా లేకపోతే ఆ రోజు జీతం ఉండదు. మనకుంటుంది అలాగా? లేదు కదా. మనకి ప్రెగ్నెంట్ అయితే 6 months, ప్రెగ్నెంట్ అయినాక బిడ్డలు పుట్టినాక చైల్డ్ కేర్ లీవ్ 6 నెలలు. అవునా కాదా? ఎవరు తెచ్చారు చెప్పండి ఒకసారి. సంఘం తెచ్చింది మనకి. ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ మనకు సాధించి పెట్టినటువంటి వరం అది. మనం అలా హక్కులను అనుభవిస్తున్నాం. అసంఘటిత కార్మికులకు ఉందా? లేదు. వాళ్ళు ప్రెగ్నెంట్ అయినా ఎంత నెలలు నిండినా కూడా చేయగలిగే స్థాయి వరకు వాళ్ళు కూలీ పనులకు పోతూనే ఉంటారు. వాళ్ళకి రక్షణ లేదు. వాళ్ళకి బాత్రూమ్స్ ఉంటాయా? లేవు. మనకు కూడా అఫ్కోర్స్ మనకు కూడా కొంత కరువు ఉంది. వాటికి మన సార్ వాళ్ళు చర్య తీసుకుంటున్నారు, దాన్ని సమగ్రంగా పరిశీలించి. అలాగే వాళ్ళకైతే మరీ దినం కదా, మీరంతా పల్లెటూరులో చూస్తుంటారు కదా. వీటన్నిటికీ కారణం వాళ్ళు ఈ ఇంబ్యాలెన్స్. భారతదేశంలో ఉండే ఒక పక్క ఆకాశ హర్మ్యాలు, ఒక పక్క పూరి గుడిసెలు, అలాగే ఒక పక్క హై క్లాస్ స్టడీస్, ఒక పక్క అవిద్య, 2 రాజ్యం వెళ్తుంటాయి మన భారతదేశంలో. ఈ అసమానత్వాన్ని పోగొట్టడానికి, సమసమాజాన్ని స్థాపించడానికి మహిళలు పోరాడాలి కదా. మహిళలు పోరాడితేనే తోటి మహిళకు సహాయం అందజేయగలుగుతాం. దానికి మనం ఏం చేయాలి? ఏం పరిష్కరించుకోవాలి? విద్యను అందించాలి. విద్యాపరంగా మహిళ వెనకబడిపోతుంది కాబట్టి విద్యను అందిస్తే ఆ ఇంటిల్లి పాది విద్యావంతులు అవుతారు. ఇప్పటికీ పల్లెటూళ్ళలో చదువుకోకుండా, లేదు ప్రైమరీ స్కూల్ వరకు చదివి డ్రాప్ అవుట్స్ అవుతున్నటువంటి ఆడపిల్లలు ఎంతో మంది ఉన్నారు. ఆడపిల్లలు చదివెత్తుకునే భావన ఇంకా ఉంది. ఇంకా చైల్డ్ మ్యారేజెస్. నిన్న కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు, కొవ్వొత్తుల ర్యాలీ. ఏంటి? చైల్డ్ మ్యారేజెస్ వద్దు, చిన్నపిల్ల బాల్య వివాహాలను రద్దు చేయండి. బాల్య వివాహాలు రద్దు చేయమని ఎప్పుడు వచ్చింది? శారదా బిల్లు 1929లో వచ్చింది. 1929 నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి చైల్డ్ మ్యారేజెస్. కాబట్టి ఈ చైల్డ్ మ్యారేజెస్ రద్దు చేయాలని ఇప్పుడు కూడా అంటున్నామంటే ఆ దురాచారం ఎంతగా ప్రబలిపోయిందో మనం అర్థం చేసుకోవాలి. నమస్తే మాంజలు, మీ అందరికి కూడా అందరికీ నమస్తే తెలియజేసుకుంటున్నాను. మీ అందరికి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందు మీకు అందరూ ఇంత ఆహ్లాదకరంగా ఈ 3 రోజులు మంచిగా పార్టిసిపేట్ చేసి చాలా జోష్గా, చాలా బాగా అందరూ పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. మా మహిళలందరి తరఫున ధన్యవాదాలు. నిజంగా ఈరోజు ఈ మహిళా దినోత్సవం నాకు తెలిసి ఇది ఒక పెద్ద పండగలాగా జరిగింది.
ఇంత నేను పుట్టి నాకు 40 సంవత్సరాల వయసులో ఇంత బాగా జరిగింది, ఇలా ఉండిద్దా అని విని ఎరుగని రీతిలో మన వెనక ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ సార్ వాళ్ళు గత 2 నెలల నుండి మనకి ఎలా జరగాలి, ఎలా జరిగితే బాగుంటుంది, మన వాళ్ళు పనికే కాదు పరిమితం, వాళ్ళకంటూ ఒక సంతోషాన్ని మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా. ఇక్కడ మనం వచ్చినాము అన్ని మా మహిళలందరము అన్ని ఏదైతే అన్ని పాత్రలు పోషించాము, కానీ ఇంత గొప్పగా మనం ఎప్పుడు ఎక్కడ ఉండలేదు. మనము ఈరోజు ఇంత గొప్ప సంఘాన్ని మనకు అన్ని విధాలుగా తల్లిదండ్రులు కూడా అందించలేనిది మనకు ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ అందించి మేమున్నాము అన్న భరోసా కల్పించి ఈరోజు ఈ స్టేజ్ ఎక్కి నేను మాట్లాడుతున్నాను అని అంటే నిజంగా సంఘమేనండి. ఒక్క నిమిషం సార్, నేను యాక్చువల్గా కొంచెం పనికి దొంగను. అయితే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ వాళ్ళు ఫలానా చోటుకు వెళ్ళాలి అని చెప్పేవాళ్ళు. నేను టయానికి 2-3 సార్లు వెళ్ళలేదు, కానీ నాకంటే టయానికి సార్ వాళ్ళు వచ్చేవాళ్ళు. నాకు 2 సార్లకు నాకు సిగ్గేసింది, ఏంటి సార్ వాళ్ళు ఇంత టైం మెయింటైన్ చేస్తారా అంటే. నాకు ఈ సంఘం గురించి తెలియదు, ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే నాలాంటి పిల్లలు ఇంకా ఉన్నారేమో అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. నేను ఇక్కడికి వచ్చినాక టైం పంచువాలిటీ నేర్చుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. గ్యాదర్ అయిన వాళ్ళందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నాయండి, అండ్ ప్రతి ఒక్కళ్ళు ఒక స్కిల్ ఉంటుంది, ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని స్కిల్ని ప్రూవ్ చేసుకోవడానికి మనందరికీ ఒక ఆపర్చునిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో నా టాలెంట్ని నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఒక అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు. అండ్ నన్ను చాలామంది చాలా ఎంకరేజ్ చేశారు, నువ్వు చేయగలవు, నీ వల్ల అవుతుంది అని. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఎడ్యుకేషన్లో ఇచ్చిన టాపిక్ విమెన్ ఎంపవర్మెంట్ అండి. అసలు విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి? విమెన్కి కూడా మెన్తో పాటు సమానమైన హక్కులు, సమానమైన అవకాశాలు, సమానమైన ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం. సో దాన్ని మనం విమెన్ ఎంపవర్మెంట్ అని అంటాము. సో మన ఇండియాలో ఉన్న పాపులేషన్ తీసుకున్నట్లయితే 50% ఆఫ్ ద విమెన్ ఉన్నారు. సో ఇఫ్ దిస్ 50% ఆఫ్ ద పాపులేషన్ were not allowed to study, were not allowed to work, were not allowed to take their own decisions, then would India ever progress? No, obviously no. సో వాళ్ళు ఎంపవర్ అవ్వాలి, వాళ్ళంతట వాళ్ళు సొంతంగా వాళ్ళ నిర్ణయాలను తీసుకోవాలి. అలాగే వాళ్ళకి ఏమైతే ఎయిమ్స్ ఉన్నాయో వాటిని అచీవ్ చేయడానికే మనం ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్ విమెన్ హ్యావ్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్. సో ఇంతమంది ఎంపవర్ అయినప్పటికీ కూడా మనం ప్రతిసారి ఈ టాపిక్ని మాట్లాడుకుంటున్నాం. అండ్ యూఆర్ స్ట్రెస్సింగ్ దిస్ వై? చాలామంది రూరల్ ఏరియాస్లో ఇంకా విమెన్ ఎడ్యుకేషన్ గురించి, దీని ఇంపార్టెన్స్ గురించి తెలియట్లేదు. సో యాజ్ ఎడ్యుకేటెడ్ విమెన్ వీఆర్ హ్యావింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీ హ్యావ్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. సో నేను ఇక్కడికి వచ్చాను అని అంటే నాకు తెలిసిన ఏదో కొంచెం నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకోవడానికైనా వచ్చాను. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏదో కొంచెం తెలుస్తుంది. సో మనకు తెలిసిన కొంచెంని అందరితో షేర్ చేసుకోవాలి. సో దానివల్లే విమెన్ ఎంపవర్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీరందరూ కలిసి ఈ విమెన్ ఎంపవర్మెంట్కి అచీవ్ చేయడానికి హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వివిధ రకాలైన సమస్యలతోటి ఆమె చాలా పరిష్కారాలు కూడా. మన బలం మన అందరి ప్రకాశం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ శరత్ బాబు గారికి, అలాగే మరొక కార్యదర్శి ఆర్సీ కృష్ణారెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులకి అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ఇంత భారీ ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమాన్ని స్పోర్ట్స్ని అన్ని ఏర్పాటు చేసినటువంటి మహిళామణులందరికీ, మహిళామణులందరికీ మహిళా దినోత్సవం యాక్టివ్గా పార్టిస్ కాంపిటీషన్ అయితే చాలా వెరీ ట్రెండింగ్గా ఉంది.
అండ్ మహిళా ఉద్యోగుల తడాకా అన్నట్టు చేశారు ప్రోగ్రామ్ అసలు. వెరీ ఇంప్రెసివ్. అసలు మీలో ఇంత టాలెంట్ ఉందని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నేను యాక్చువల్లీ జాయిన్ అయ్యి 2 years అయింది. ఇంతమంది మహిళలను ఒకటేసారి చూడడం ఇదే ఫస్ట్ టైం నాకు. ఐ హోప్ ఇదే మన కాన్ఫరెన్స్ రూమ్లలో, ఇదే మన ఆఫీస్ రూమ్లలో కనిపిస్తుందని ఏదో ఒక రోజుకి నేను ఆశిస్తున్నాను. మేడం గారు మాట్లాడినట్టు ఇది వరకు మనకి ఓటింగ్ రైట్స్ ఉండేది కాదు, ఆర్ ఎనీ ఈక్వల్ పే కానీ ఈక్వల్ పారిటీ ఉండేది కాదు, ఆర్ మన ఇంటి నుండి బయటికి రావడం కూడా కష్టమయ్యే పరిస్థితి ఉండేది. ఆ టైంలలో మహిళలందరూ, మన పూర్వీకులు, మన ముందున్న జనరేషన్స్ వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు పోరాటాలు చేయడం వల్ల మనకి ఈ రైట్స్ వచ్చాయి. యాజ్ ఆఫ్ నౌ మనం ఉన్న స్టేజ్లో ఉండగలుగుతున్నాము. అలా ఎర్లీ ఏజ్లో మన మహిళల రైట్స్ కోసం పోరాడిన వాళ్ళల్లో జెంట్సే ఫస్ట్ ఉన్నారు. పురుషులు ఫస్ట్ స్థానంలో స్టార్ట్ చేస్తారు. చెప్పారంటే ఎర్లీ ఫెమినిస్ట్స్ ఆర్ మెన్ అంటారు. మన రాజాల మోహన్ రాయ్ గారి దగ్గర నుంచి అందరూ మన ఫెమినిజం అంటే ఇది ఒక సోషల్ ఈవెంట్స్ ఉన్నాయి, మహిళలు మనతో పాటు ఈక్వల్లే, వాళ్ళని బయటకు తీసుకురావాలి, చైల్డ్ మ్యారేజెస్ అనేవి అబాలిష్ చేయాలి, వాళ్ళకి ఒక రైట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఈక్వల్ పే ఇవ్వాలి, ఓటింగ్ రైట్స్ ఇవ్వాలి అన్న ఆ వే స్టార్ట్ చేసింది మెన్. కాబట్టి డెఫినెట్లీ మీరు కూడా అంటారు సార్. మరియు వేదిక అలంకరించిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే ఆహ్వానితులైనటువంటి నా సోదరులు ఉమెన్స్ డే కాబట్టి సోదరి మండలే ముందర కనుగొడు. సో అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గత 3 రోజులుగా మన మహిళలందరూ కూడా పెళ్ళుకిన ఉత్సాహంతో పాల్గొన్నటువంటి ఆటల పోటీలు, పాటల పోటీలు, వక్తృత్వ పోటీలు ఏవైతే అన్నీ కూడా చక్కగా నెరవేర్చారు. ఈ ఉత్సాహం ఏంటో, మహిళల శక్తి ఏంటో ఈ ఆటల పోటీలు, పాటల పోటీలను తెలుస్తుంది. ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఈ ఫ్యాన్సీ డ్రెస్లో రకరకాల గుర్తులకు సంబంధించి రకరకాల వేషధారణలతో అందరూ చక్కగా మన మహిళల పవర్ ఏంటో ఈ గంటలోనే చూపించగలిగారని నేను భావిస్తున్నాను. అందరికీ ఎంతో చక్కగా మీ హావభావాలతోటి మహిళలంటే ఏంటి, మహిళా శక్తి అంటే ఏంటి ఒక గంటలోనే ప్రదర్శించగలిగారంటే ఇక మన మహిళలందరూ ఉద్యమిస్తే ఎంత చక్కటి ప్రోగ్రెస్ వస్తుంది. ఉవ్వెత్తిన లేచిన కెరటంలాగా 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇదే జోష్ తోటి నెక్స్ట్ ఇయర్, ఆ నెక్స్ట్ ఇయర్ ప్రతి సంవత్సరానికి ఇంకా ద్విగుణీకృతం అవుతూ ఉవ్వెత్తున లేచి చక్కగా మన మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని మన మహిళా శక్తిని చాటుతారని ఈ సందర్భంగా నేను అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారం తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఉమెన్ వింగ్ మహిళా ఉద్యోగులకు, అట్లానే ఇక్కడ ఉండేటటువంటి యూనియన్ ప్రెసిడెంట్స్ అయినటువంటి శరత్ గారికి, కృష్ణారెడ్డి గారికి అందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ ప్రోగ్రాంకి నన్ను ఆహ్వానించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏంటంటే మహిళలు మహారాణులు అన్నారు. అంటే వాళ్ళు ప్రతి ఒక్క విషయంలో కూడా అన్ని విధాల ముందంజ ఉంటూ ఫ్యామిలీ పరంగా కానివ్వండి, ఆఫీస్లో కానివ్వండి, ఎక్కడైనా కానీ వారి యొక్క ఉన్నటువంటి స్థితిగతులన్నింటినీ కూడా మేనేజ్ చేసుకుంటూ ఆఫీసులో ఒక ఆఫీసర్గా బిహేవ్ చేస్తూ వారి యొక్క విధులను నిర్వర్తిస్తూ ఇంట్లో కూడా అలాంటి విధులను నిర్వహిస్తూ అన్నింటా ముందంజ ఉన్నారు. అట్లానే వారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మొదటి నుంచి చూసినట్లయితే మన తల్లి, అమ్మమ్మ, తర్వాత మన అక్క, చెల్లి ఈ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తే ప్రతి ఒక్కరూ కూడా ముందు తరాల వాళ్ళకి ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలి అనేది నేర్పిస్తూ వచ్చారు. అదేవిధంగా అందరూ ఉంటున్నారు.
ఎంత ఉద్యోగాలు ఉన్నప్పటికీ వారి వారి కుటుంబ సభ్యుల్లో వాళ్ళు ఎలా ఉండాలి అనేది మర్యాదపూర్వకంగా నడుచుకుంటూ వారి ఒక గౌరవాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వస్తున్నారు. అందును బట్టి మీ అందరికీ కూడా మహిళలందరూ కూడా ధన్యవాదములు. అట్లానే ఈరోజు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి మనము ఒక స్టెప్ ముందున్నాము అంటే మన వెనక ఎవరున్నారు అనేది కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే ఈ విధంగా చెప్పాలి అంటే నేనేదో సపోర్ట్ చేస్తున్నాను అనేది కాదు. ప్రతి మగాడి వెనక ఆడవారు ఉంటారు అనేది నానుడి. వారి వెనక ఎవరున్నారు అనేది కూడా మనం కూడా ఆలోచించుకోవాలి. అంటే భూమి గుండ్రంగా తిరుగుతుంది అంటే భూమి చుట్టూరు తిరిగినప్పుడు దాన్ని రొటేట్ అవుతూనే ఉంటుంది. ఆ రొటేషన్లో ఇద్దరు బ్యాక్ బోన్లో తిరుగుతూనే ఉంటారు. వారందరూ కూడా ఈ బ్యాక్ బోన్లో నువ్వు గొప్ప నేను గొప్ప అనేది కాదు. ఇక్కడ మనము ఎట్లా మేనేజ్ చేసుకొని ముందుకు వస్తున్నాము అనేది చూసుకోవాలి. ఒకరి పట్ల ఒకళ్ళు వారి మనోభావాలను గౌరవిస్తూ ముందుకు వెళ్ళాలి. మరి మీకు అందరికీ కూడా ఈరోజు అంతర్రాష్ట్ర జాతీయ మహిళా జాతీయ శుభాకాంక్షలు చెప్తున్నాను. ఒత్తిడిని ఇక్కడ అధిగమించి ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని సక్సెస్ చేసి ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్లో మరొకసారి మరి ఐక్యతను మీరు అందరూ కూడా చాటి చెప్పినందుకు మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో కనుక మనం అందరం కూడా ఐక్యంగా ముందుకెళ్తే మీ కార్యాలయంలో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ ఎప్పుడు మీకు అండగా ఉంటుంది. మరి మనందరం కూడా ఐక్యంగా ఉంటే మన సమస్యలన్నీ కూడా మన ఇంటి దగ్గర ఉండేటువంటి సమస్యలు పరిష్కారం చేయడానికి మన పెద్దలు ఎట్లయితే ఉంటారో ఈ కార్యాలయాల్లో మీరు ఎదుర్కొనేటువంటి సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ఎప్పుడూ ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ అండగా ఉంటుందని చెప్పేసి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ భవిష్యత్తులో ఇదే రకమైనటువంటి కామెంట్స్ మీరు అందరూ కూడా ఒక్కసారి వినాలమ్మా. మనందరూ మీరు చాలామందికి మాకు ఈ బాధ అంతా ఎందుకు, మాకు మా ఫైళ్ళు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం కదా అన్నట్టుంది. అంతే అట్లా ఉన్నారు కొంతమంది అనిపిస్తుంది. అయితే ఒకటి ఈరోజు మనకి మన ముఖ్య అతిథులు గారు ఇచ్చేసారు. మనకి జిల్లాలో మీ అందరికీ ఈరోజు మేడం గారు మనం ఎందుకు పిలుచుకున్నాం మీ అందరికీ తెలుసా? మీ కార్యాలయంలో ఏ అధికారైనా మనల్ని ఇబ్బంది పెడితే మనకేదైనా సమస్య వస్తే మనం ఎవరికైనా చెప్పుకోవాలి కదా. మరి మహిళలుగా మీరు ఎవరి దగ్గరికి పోతారు? మేడం గారి దగ్గరికి. మరి మన ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ లీడర్ ద్వారాను మీరు నేరుగానే వెళ్తే ఆ సమస్య వెంటనే పరిష్కారం అయిపోతుంది. ఈ సంగతి మీకు చాలా మంది తెలుసు అనుకుంటాను. మరి అటువంటి మేడం వచ్చినప్పుడు మనందరం కూడా మన ఐక్యతను చాటి చెప్పాలంటే ఎట్లా ఉండాలి? చాలా ఇంట్రెస్ట్గా ఉండాలి. అవునా కాదా? మేడం గారు ఎవరి కోసం వచ్చారు? మన కోసం వచ్చారు. మన సమస్యలు మనం చెప్పుకోవాలి అంటే మనందరం కూడా ఐక్యంగా ఉండాలి. తప్పనిసరిగా మీరు ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో కూడా మీరు అందరూ ఉండాలని చెప్పి మరొకసారి మీకు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చేస్తాను. థ్యాంక్ యూ. మరి ఈ వేదిక మన ఏపీ ఎన్జిఓస్ టౌన్ అధ్యక్షులు మరి మంజేష్ గారిని వేదిక గురించి వస్తుంది వారికి పుష్పగుచ్చు ఇవ్వాల్సిందిగా మన సంపూర్ణ గారిని కోరుతున్నాం. ఏపీ ఎన్జిఓస్ ప్రకాశం జిల్లా శరత్ బాబు గారు, కృష్ణారెడ్డి గారు అండ్ టీం ఏర్పాటు చేసినటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు అధ్యక్షత వహించినటువంటి కోటేశ్వరమ్మ గారికి, మరియు ఈనాడు మనకి ముఖ్య అతిథులుగా విశిష్ట అతిథులుగా వచ్చేసినటువంటి దామచల నాగసత్యలత మేడం గారికి, మరియు మన జిల్లా చైర్మన్ జేఎస్సీ చైర్మన్ శరత్ బాబు గారికి, ముఖ్యంగా సంఘం గురించి చెప్పుకోవాలి. సంఘం లేనిది ఉద్యోగులు లేదు, ఉద్యోగులు లేనిది సంఘాలే ఉండవు. అలాంటి క్రమంలో మహిళల కోసం పోరాటాలు మరి మన వెనుకుండి
జరిపిస్తున్నటువంటి ఘనత మన నాయకుడిది. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మీటింగుల్లో, మనకి స్టేట్ టీసీలు జరిగేటప్పుడు విజయవాడలో మన సమస్యల మీద ముందు చెప్పేది శరత్బాబు గారు. బాబు నువ్వు సమస్యలు ఏంది రావా అని ఎన్నో సందర్భాల్లో రాష్ట్ర అధ్యక్షులు అనగా ఎట్లా ఎందుకు వస్తాం సార్, ఈజీ అంటే సమస్యలతో కదా మేము వస్తాం ముందుకి అని చెప్పి మన సమస్యలన్నింటినీ పోరాటం చేసుకొని వస్తూ ఉన్నటువంటి వ్యక్తులు వారిద్దరూ రామలక్ష్మణులాగా ఇలాగే కలిసిమెలిసి ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. అలాగా మనం 2017లో అనుకుంటాను, నాకు అది ఇయర్ సరిగ్గా గుర్తులేదు, చేతికేర్ లీవ్ మనకి 30 రోజులు ఉండేది. దాన్ని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళంలో జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో మనకి 60 రోజులు చేతికేర్ లీవ్ చేయడం జరిగింది. మరి తర్వాత గత ప్రభుత్వం 150 రోజులకి చేయడం జరిగింది. అలాగే రేపు జరగబోయేటటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి కానుకగా మరి ఎవరైతే 35 రోజులు మాత్రం సెలవులు తీసుకుంటూ, అంటే ఇక్కడ పబ్లిక్ హాలిడేస్ అంటే పండుగలు ఆదివారాలు లేకుండా పనిచేస్తూ ఉంటారో మరి వాళ్ళందరికీ కూడా 5 days స్పెషల్ క్యాజువల్ లీవ్ కూడాను ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అది మన జిల్లా నాయకత్వం ప్రోత్సాహంతో రాష్ట్ర నాయకత్వం సాధించడం జరిగింది. ఇది మన ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ ఘనతగా మరొకసారి నేను చెప్తా ఉన్నాను. మనం ఈరోజు చూస్తా ఉన్నాం, ఇప్పుడు మగవాళ్ళే అంటే బాస్లు మగవాళ్ళు అయ్యి ఉంటే ఏదో హరాస్మెంట్ చేస్తున్నారు, చైర్లో నుంచి లేవనీయట్లేదు అని అనుకుంటున్నాం కదా. నేనైతే అది చెప్పను, 80% ఉమెన్ బాస్లే హరాస్మెంట్ చేస్తున్నారని నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఇది వాళ్ళ తప్పని కాదు, వాళ్ళు ఏంటంటే పని మైండ్ అంతే, పని వాళ్ళ మైండ్ అంతా వర్క్ మైండ్ అదే. అలాంటి స్ట్రెస్ లేకుండా, అలాంటి స్ట్రెస్కి లేకుండా మనకు కూడా కొంత మధ్యలో టయాన్ని ఫ్రీగా వదులుతూ మనందరినీ కూడా మంచి మన ప్రభుత్వం ఏదైతే పథకాలను అమలుపరుస్తూ ఉందో ఆ పథకాలన్నింటినీ కూడా ప్రజల వద్దకు చేర్చే విషయాల్లో మనం అందరూ ముందంజలో ఉండాలని, హార్ట్ఫుల్గా మన విధులను మనం నిర్వర్తించుకొని పోవాలని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మేడం గారు కాల్ చేసిన తర్వాత మేడం కలర్ చాలా బాగుంది, శారీ కలర్స్ అంతా ఇది పని చాలా బాగున్నాయండి అన్నారు మేడం మీరు. కానీ వాస్తవంగా ఈ కలర్ మాకు దేవుడు ఇచ్చిన కలర్గా నేను ఇప్పుడు భావించాను. ఎందుకంటే సార్ ఈ సంవత్సరం అంటే 2025 సంవత్సరము అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి అసెస్మెంట్ చేయమన్నటువంటి కలరు పర్పుల్ కలర్. పర్పుల్ కలర్ ఈ ఇయర్ది పర్పుల్ కలర్ అంటే పర్పుల్ అండ్ వైట్. పర్పుల్ కలర్ మనకి న్యాయాన్ని, పోరాటాన్ని సూచిస్తూ ఉంది. తెలుపు అంటే మనకి అందరికీ తెలిసిందే స్వచ్ఛతను సూచిస్తుంది. మరి మనకు తెలియకుండానే మనం ఈ కలర్ని ఎన్నో శారీస్ చూశారు, చివరికి పర్పుల్లోకే వచ్చేస్తాం. అంతే కొంచెం డార్క్. ఓకే, అలా కూడాను అమ్మవార్లందరూ మనందరూ ఉన్నారు. మరి అలాంటి క్రమంలో మనము మన పని ఒత్తిడిలో, ఆఫీసుల్లో పని ఒత్తిడి, ఇంట్లో పని ఒత్తిడి, పని మనుషులు ఉన్నా పని ఒత్తిడి చేయించుకోవడం కూడా ఒక ఆర్టే. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చుట్టూ తిరిగి చూసుకుంటే మళ్ళీ ఇంటికి వచ్చేటప్పటికి బోర్డు అంత పని మనకే ఉంటుంది. మరి మనం నిన్న గమనించినట్లయితే క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటది ఐడియా ఉంది కదా, మహిళలపై పెట్టుబడి, మహిళలతో పెట్టుబడి దేశ అభివృద్ధి అని. మరి దాన్ని మనం గమనించినట్లయితే మహిళలే ఒక రెస్పాన్సిబిలిటీగా, ఒక బాధ్యతతోటి వాళ్ళకి ఏ పని అప్పచెప్పినా సరే చేయగలరు. అట్లా ఒక గ్రామాన్ని, ప్రాంతాన్ని, పట్టణాన్ని కాకుండా దేశాన్ని, ప్రపంచాన్ని కూడా అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళగలరు అన్నటువంటి మన మహిళల మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈ అంతర్జాతీయ దినోత్సవానికి మహిళలతో పెట్టుబడి అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం
నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. ఎంత అనుకుంటారు మనదేముంది ఆడవాళ్ళు మనకి ఎందుకులేండి అని అంటారు. ముఖ్యంగా గమనించినట్లయితే మహిళలు, నేను పోరాటాల గురించి నాకు చెప్పాలనిపించట్లేదండి. ఎందుకంటే మేము ఉమెన్స్ డే మన ఏపీ ఎన్జిఓస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఉమెన్స్ డే రోజు మనం మెడికల్ క్యాంపు కండక్ట్ చేశారు చంద్రబాబు గారు. అప్పుడు బండి శ్రీనివాసరావు గారు కూడా ఉన్నారు. అక్కడికి వచ్చినప్పుడు అన్ని టెస్టులకి అక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది క్యాన్సర్ కూడాను ఐడెంటిఫికేషన్ చేసే విధంగా వాళ్ళని మనం రిమ్స్కి రిఫర్ చేయడము, వాళ్ళకి క్యాన్సర్, యూట్రస్కి సంబంధించినటువంటి చిన్న చిన్న డిసీజెస్ అలాంటివన్నీ కూడా బయటపడ్డాయి. మనం ఎప్పుడు కూడా మన గురించి మనం ఆలోచించుకోము, ఒకటే ఆలోచిస్తాం, పిల్లలకు క్యారేజ్ కట్టాలి, ఆయన క్యారేజ్ కట్టాలి, ఆ పని ఆవిడకి కాఫీ ఇవ్వాలి, ఆవిడకి ఉందో లేదో మళ్ళీ ఆవిడ ఏడుస్తుందేమో అని ఆవిడ 2 దోశలు పోసి ఇవ్వాలి. అలాగా అన్నీ చూసుకుంటే చివరికి మనం తినేటప్పటికి ఏం చేస్తాం, టైం లేదు చెప్పనేసి ఒక చిన్న బాక్స్లో పెట్టుకుంటాం. వెళ్తూ ఆ బాక్స్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోకుండా వెళ్ళిపోతాం. ఇది వెళ్ళిపోతాం. మన ఆరోగ్యాన్ని మనం కంపల్సరిగా మనం అందరం ప్రత్యేకంగా మన కుటుంబం బాగుండాలి అంటే ఇంట్లో మహిళ బాగుండాలి. ఇంట్లో స్త్రీ ఎప్పుడైతే బాగుంటుందో, ఆరోగ్యంగా ఉల్లాసంగా ఆనందంగా ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి కలకల్లాడుతూ ఉంటుంది. ఆ కుటుంబం అంతా కూడా సంతోషంగా. కోటేశ్వరమ్మ మేడం గారు భక్తులు ఎక్కువ అవడం వల్ల కొంచెం అరగంట ఆలస్యం కాబట్టి అప్పుడప్పుడు మన ట్రైన్కి వెళ్ళినప్పుడు అరగంట లేట్ అయింది. ఆ ట్రైన్ లేట్ అయింది అనుకొని మీరందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సభాధ్యక్షులు కోటేశ్వరమ్మ గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మీద ప్రేమతో ఇచ్చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ హైదరాబాద్లో ఉండి కూడా మన కోసమే రాత్రి హైదరాబాద్ నుంచి ఇచ్చేసినటువంటి దామచల నాగసత్యలత గారికి హృదయపూర్వకంగా ఏపీ అసోసియేషన్ పక్షాన నమస్కారాన్ని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా మన మీద గౌరవంతో కానీ మన మీద ప్రేమతో కానీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జిల్లా అధికారులందరికీ, డాక్టర్ సుజాత గారికి, అదేవిధంగా ఉప రవాణా కమిషనర్ అయినటువంటి సుశీల గారికి, అదేవిధంగా ఎంతో నేను ఏవో గారు మా డిపార్ట్మెంట్ ఏవో గారు వారికి నాకు ఎప్పుడు ఇంటరాక్ట్ అయిన గొడవే. కానీ ఇంత మంచి సబ్జెక్టు చెప్పినందుకు గీతాంజలి గారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు చేస్తున్నాం. మీరు గ్రూప్ 1 ఆఫీసర్ అనిపించారు. ఎందుకంటే ఉన్న పోస్ట్తో సరిపెట్టుకోకుండా మళ్ళీ ఆర్డీఓ అవ్వాలని మనస్ఫూర్తిగా ఈ వేదిక నుంచి కోరుకుంటున్నాం. మీ కోరిక నెరవేరాలి. ఎందుకంటే మీలాంటి అధికారులు కానీ వస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు అడిగిన కోరిక కూడా నెరవేరచ్చు. మీరు కృష్ణ ఎవరు ఉండాలని మీరు కోరుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అదేవిధంగా మీ అందరికీ నాతో పాటు మీ అందరితో పాటు మొట్టమొదటిసారిగా మేమిద్దరం ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకున్నందుకు మన సుశీల గారు, నేను, మా వైఫ్, అది ఆనందంగా కూడా ఒక 20 సంవత్సరాల నుంచి మాకు 20 సంవత్సరాల నుంచి పెళ్ళయి ఇద్దరం కలిసి మొట్టమొదటి వేదిక మీద మహిళా దిన జరుపుకున్నందుకు కూడా ఒక శుభదినంగా కూడా పరిగణిస్తూ చాలా సంతోషం. 2-3 నిమిషాలు నేను మాట్లాడి ఈ కార్యక్రమాన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లోజ్ చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తూ, ముందుగా ఉద్యోగం, మనం చేసే ఉద్యోగాన్ని దేవుడు మనకి ఎంత ఇంపార్టెంటో మనం చేసే ఉద్యోగం కూడా అంతే ఇంపార్టెంట్గా మనం చూడాలి. ఆ ఉద్యోగం లేకపోతే ఇందాక మీరు చెప్పారు, చాలామంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు, గృహహింసలు అనే డెమో అన్నీ చేశారు. ఆ ఉద్యోగం ఉండబట్టి ఈరోజు సొసైటీలో తలెత్తి తిప్పుతున్నాం. కాబట్టి ఆ ఉద్యోగాన్ని గౌరవించాల్సిన బాధ్యతతో పనిచేసిన బాధ్యత మన అందరి మీద ఉంది. నువ్వు ఎప్పుడైతే ఉద్యోగాన్ని దేవుడితో పాటు సమానంగా ఉద్యోగాన్ని కూడా చూస్తావో ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోండి. ఎవరైతే ఉద్యోగాన్ని కరెక్ట్గా చేశారో వాళ్ళ పిల్లలు మనం చెప్పలేని ముందు స్థాయిలో ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రభుత్వాలు లక్షల కోట్లు ఖర్చు పెట్టచ్చు, వేల కోట్లు ఖర్చు పెట్టచ్చు, కానీ అట్టడుగు స్థాయికి తీసుకెళ్లేది ఎవరు? ప్రభుత్వ ఉద్యోగం కావాల్సి చెప్పుకోవచ్చు. అవునా కదా? 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిని, 1000 కోట్లు ఖర్చు పెట్టిని అట్టడుగున వాళ్ళు తీసుకెళ్ళమని చెప్పగలరు, కానీ తీసుకెళ్ళేది ఎవరు?
ప్రభుత్వ ఉద్యోగులు అనేది ఖచ్చితంగా మనం చెప్పగలం. ఎందుకు చెప్పగలం? మనం తీసుకెళ్తాం కాబట్టి. అదేవిధంగా మనందరం చాలా మంది మనం కోరుకుంటూ ఉంటాం. ఏం కోరుకుంటాం అంటే సినిమాలో లాగా వరాలు ఎక్కడి నుంచి పడాలి, పైనుంచి పడతాం. సినిమాలో చూస్తుంది జనరల్గా ఒక దేవత వచ్చి పోస్తా ఉంటే మన మీద పడతా ఉంటే కాయిన్స్, గోల్డ్ కాయిన్స్ అనుకుంటాం. కానీ నువ్వు అట్టడుగు స్థాయిలో ఉన్న పేదవాడికి ఎప్పుడైతే ఆ పథకాలను అందిస్తావో వాడు బ్లెస్సింగ్స్తో నువ్వు ఖచ్చితంగా నీ జీవితం బాగుంటుంది అనే విషయాన్ని మనందరం గుర్తు పెట్టుకోవాలి. అదేవిధంగా మనం ఇందాక చాలామంది మహిళా ఉద్యోగులు చాలామంది మాట్లాడారు. ఏం చెప్పారంటే మహిళకి ఎవరో శత్రువు మహిళలే చెప్పారు. అది చాలా సంతోషం, నిజాన్ని ఒప్పుకున్నాను. ఎందుకంటే నేను ఈ మధ్యకాలంలో ఒక ఉమెన్ పోలీస్ నాకు ఫోన్ చేశారు. వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు 3-4 రోజుల నుంచి ప్రభుత్వం చెప్పిన పని ఏంటంటే అది ఎట్టి పరిస్థితుల్లో పోస్టులు అయ్యాయి. ఏంటి వాటర్ కార్డు అక్కడ చేపిస్తున్న అధికారి ఎవరో తెలుసా? ఒక మహిళ. వాళ్ళు నాకు చెప్పిన కంప్లైంట్ ఏం తెలుసా? మమ్మల్ని బాత్రూమ్ దగ్గర కూర్చోబెట్టి మరీ దారుణంగా చూస్తున్నారండి. 4వ తరగతి ఉద్యోగులు కాదు, ఏ తరగతి ఉద్యోగులు కూర్చోరు, అక్కడ రోడ్డు మీద కూర్చోబెట్టి ఆ కార్డు డిస్ట్రిబ్యూట్ చేస్తాను. సరే అక్కడ ఫోన్ చేసిన వెంటనే నేను అక్కడికి అంతా బాగుండదని ఆమెకి ఫోన్ చేశాను. ఆ మాట్లాడి తెలుసా? నేను గ్రూప్ 2 స్థాయి అధికారిని అండి, నేనే నిలబడి పనిచేస్తున్నాను, వాళ్ళు కూర్చొని కింద చేయలేరని అడిగింది. మీరు చెప్పండి, ఇప్పుడు నా కోపం రావాలా వద్దా? వచ్చింది. అక్కడికి వెళ్ళాను. మరి మహిళా పోలీసులు ఇక్కడ ఉన్నారు, ఎంతమంది నాకు తెలియదు, కానీ వెళ్ళి పని ఆపించేస్తారు. పని మీరు కూర్చొని బాధ్యతలు చేయాల్సిన పరిస్థితి లేదు, ఆ పని మీరు ఆపండి అన్నాను. ఆపినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు సార్? వర్క్ డిస్ట్రిబ్యూట్ చేస్తే చాలా ఇబ్బంది అండి అన్నారు. వాళ్ళకి జస్ట్ 15 అడుగుల దూరంలో మరి గ్రీవెన్స్ జరిగింది కదా. ఆ గ్రీవెన్స్ బిల్డింగ్ చాలా ఖాళీగా ఉంది, అక్కడ కుర్చీలు ఉన్నాయి, వాళ్ళకి కావాల్సినంత మంది అటెండర్లు ఉన్నారు. వాళ్ళని తెప్పించకుండా అక్కడ కూర్చోబెట్టకుండా రోడ్డు మీద మీరందరూ కొంతమందికి ప్రకాశం ఫోన్ చేసే చాలా మంది తెలుసు, ఇది నేను బాధతో చెప్తున్నాను. రోడ్డు మీద సిపిఓ ఆఫీస్ ముందు కారు అవుతుంది, గుర్తుంది ఎవరికన్నా? మన పాత కాన్ఫరెన్స్, ఆ కాన్ఫరెన్స్ ముందు బయట కూర్చోబెట్టి మాకు చేయిస్తాను. నేను తగాదాడి 10 నిమిషాలు పని ఆపిన తర్వాత అప్పుడు ఆ తలుపులు తీసి వాళ్ళకి కూర్చోబెట్టారు. ఆమె ఎవరు? మహిళా అధికారి. మళ్ళా నీకు ఫోన్లో మాట్లాడుతుంది సార్, నేను గ్రూప్ 2 అధికారిని అండి, డిప్యూటీ అమ్మారు అంటే చెప్పింది. నేను చెప్పాను, నువ్వు ఎవరైనా కావచ్చు, మహిళలను ఇబ్బంది పెడుతున్నాడు, చాలా అది కరెక్ట్ కాదన్నప్పుడు తగాదాడి ఆపిన తర్వాత తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు. జనరల్గా మేము చాలామంది అధికారులతో తగాదు పడుతూ ఉంటాం. ఎందుకు పడతామంటే ఏ ఉద్యోగం మీద ఏగవాలినా ఎన్జిఓ అసోసియేషన్ మాత్రం చూడదన్న విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఏ ఉద్యోగం మీద, ఎందుకంటే ఏ అధికారితో మా గొడవ ఎందుకుంటుంది, మాకు వ్యక్తిగత కారణాలు ఉంటాయా? ఏ ఉద్యోగం వచ్చి చెప్పే సమస్య కాదు. మనకి మహిళా కలెక్టర్ గారు వచ్చారు. ఆమె మేడం మా మహిళలు 3 రోజులు ఆడుకోవడానికి అవకాశం ఉంది అంటే మేడం గారు చెప్పింది తెలుసా? ఏం గేమ్స్ పెడతారని అడిగింది. మేడం లెమన్ స్పూన్, మనకు ఆనవాయితీ కదా లెమన్ స్పూను, అదేవిధంగా టెన్నిక్ ఐటీ అని పెట్టామంటే మేడం ఏం చెప్పింది తెలుసా? ఏమంటే మీరు మహిళలు తొక్కేస్తున్నారు, అవి కాదు వాళ్ళకి కట్టాల్సింది, డిబేట్స్ పెట్టండి, సబ్జెక్ట్ ఇవ్వండి అని మాట్లాడు. నేను నిజంగా చెప్తున్నాను, చాలా గొడవపడుతున్నాను. 35 మంది వచ్చి మాట్లాడారంటే అంతకన్నా ఏం కావాలి? 35 మంది మహిళలు వచ్చి ఎరగదీసేశారు. ఎక్స్పెక్ట్ చేయాలి, నేను 5-6 వస్తానుకున్నాను. కొంచెం సమయం తీసుకుంటా, పర్లేదంటే మనకి కట్టాలి లేదంటే ఆపేస్తాను. చెప్పండి, 5-6 నిమిషాలు ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. 35 మంది మహిళలు వచ్చారంటే నిజంగా నేనైతే కోడశ్రమ కానీ, శిరీష కానీ, మాధవ కానీ వాళ్ళ టీం కష్టం ఫలించిందని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. వాళ్ళు మేమేంటి రోజు మాకు డ్యూటీ ఏంటంటే 6 నుంచి 7:30 వరకు ఎన్జిఓలో వాచ్మెన్ ఉండాలి. నేను కృష్ణారెడ్డి గారు, శివ గారు కొంతమంది వాచ్మెన్ ఉద్యోగం చేస్తాం. ఎందుకు చేస్తాం తెలుసా? ఒక్కరైనా ఇక్కడికి వచ్చి సమస్య చెప్పుకుంటారని ఎదురు చూస్తుంటాం. కానీ కోటసమ్మ గారి నాయకత్వంలో ఇంతమంది మహిళలు వచ్చి ఇక్కడ ఆడారంటే మాత్రం నిజంగా మా జన్మ ధన్యమైందని మాత్రం ఖచ్చితంగా. ఎందుకంటే మల్టీ టాలెంటెడ్, నాట్ ఓన్లీ సింగిల్ టాలెంటెడ్, మల్టీ టాలెంటెడ్.
వాళ్ళే టెన్నికాట్ ఆడారు, వాళ్ళే స్కిప్పింగ్ ఆడారు, వాళ్ళే స్పీచ్లు పాడారు, ఇవన్నీ చాలా ఉన్నట్టు మధుర గీతాలు కూడా పాడారు. అసలు నిజంగా ఎంతమంది సింగర్స్ ఉన్నారని మాకు ఇప్పుడే అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో మనం ఈటీవీ దాన్ని ఖచ్చితంగా పంపించాలి. ఎందుకంటే అద్భుతమైన గాయకులు మన దగ్గర ఉన్నారు. ఇది మనం పెట్టిన ప్రోగ్రాం దేనికోసం? 3 రోజులు ఆట విడుపు కోసం కాదు. దేనికోసం? మనలో టాలెంట్ బయటికి రావాలి. మనలో టాలెంట్. నిన్న ఒక అమ్మాయి కొట్టింది 1 minute 2 minutes స్కిప్పింగ్ 200 కొట్టింది. అది గుడ్ టాలెంట్. ఇంకో అమ్మాయి స్పీచ్ ఎరగదీసింది. అమ్మాయి పేరు గుర్తురాలుగా చెప్పలేదు. సూపర్. అమ్మాయి మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళ అందరి అభిప్రాయం ఏంటంటే చాలా బాగా మాట్లాడింది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మహిళలుగా మీరు ముందుకు రావాలి, ఆట విడుపు ఉండాలి, ఉద్యోగం చేయాలి, ఉద్యోగ ధర్మం పాటించాలి. అదేవిధంగా చాలా మందిని చూశారు. అంటే నేను చెప్పొచ్చో చెప్పకూడదు. రామచంద్ర జనార్దన్ గారు 50 ఊర్లు తిరిగితే నాగసత్యలత గారు 100 ఊర్లు తిరిగారు. నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళ అమ్మాయిలు వాళ్ళకి పనిచేసి ఎంత పని చేస్తారంటే ఈరోజు 30,000 40,000 మెజార్టీ ఎంత వచ్చినా కానీ వాళ్ళ సహాయ సహకారాలు 100% ఉన్న వ్యక్తుల్లో ఖచ్చితంగా. ఎందుకంటే ఒక భర్త ముందుకెళ్ళాలంటే భార్య సహకారం ఖచ్చితంగా ఉండాలి. దానికి నిదర్శనం మేము. ఎందుకంటే ఒక్కోసారి నేను కానీ కృష్ణారెడ్డి గారిని విజయవాడ 1 గంటకు వస్తాం. ఒక్కోసారి ఇక్కడే 10-11 గంటల మమ్మల్ని ఓర్పుతోటి సహనంతో వాళ్ళు భరిస్తున్నందుకు కూడా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతాం. ఎందుకంటే మీ భార్య సహకారాలు అయితే మేము ఈ స్థాయికి వచ్చి మాట్లాడతాం. ఈ మధ్యకాలంలో మా ఆడికి ఒక ఇబ్బంది వచ్చింది. ఏమొచ్చిందంటే శరత్తో వైఫ్ ఆడడం ప్రార్థన చేయండి అన్నారు. అయినా నేను రెడీ అన్నా. ఎందుకంటే బికాస్ ఆఫ్ నా వల్ల ఆమెకి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పారు. కానీ ఆ ట్రాన్స్ఫర్ అంటే నాకు ఎంత కష్టంగా నాకు తెలుసు. ఎందుకంటే ఆమె 6 ఏళ్ళు ఆమె బాధ్యత మీద 6 ఏళ్ళు నెల్లూరులో పనిచేస్తే 1 సంవత్సరం పొద్దులో పని రాక ఒంగోలు 1 సంవత్సరం వచ్చేది లేదు. నీ వల్ల నేను మళ్ళీ బయటకు పోవాల్సి వస్తున్నాను. అప్పుడు నేనేం చేయాలి చెప్పండి? ఎవరి కోసం నేను గొడవాడుతున్నాను? మా ఇంటి వాళ్ళ కోసమా? కృష్ణారెడ్డి గారు వాళ్ళ ఇంటి వాళ్ళ కోసమా? ఉద్యోగాల సమస్యల కోసం మేము రోడ్డు ఎక్కుతున్నాం. ఉద్యోగ సమస్యల కోసం మేము ఎక్కడైనా గుర్తిప్పుతున్నాం. మీరు కాల్ చెక్ చేసుకోండి. 2024 ఫిబ్రవరిలో రిమ్స్ దగ్గర దాదాపు 1000 మంది మహిళలతో ఆ రోజు ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఎందుకు? ఆ రోజు మనకు బాధ ఉంది. ఆ బాధని మనం వ్యక్తపరిచాం. అది ఎవరి కోసం? డిఏ నేను ఇంట్లో కూర్చొని నాకు వస్తుంది, నేనే ఇంట్లో కూర్చొని నాకు వస్తుంది. కానీ ఎవరో నడువు బిగిస్తేనే దాని కూడా అట్లా చిన్న ఇబ్బందులు ఉంటాయి, లాభం ఉంటుంది. ఒక 10 మంది చేస్తుంటే లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇవన్నీ పరిస్థితులే మేము ముందుకు సాగుతామని తెలియజేస్తూ, అదేవిధంగా ఈ బిల్డింగ్ విషయంలో దామచర్ల జనార్దన్ గారు ఈ బిల్డింగ్ ప్లాన్ అప్రూవ్లో వారి సహాయ సహకారాలు ఎంతో ఉన్నాయి. ఎందుకంటే ఈ బిల్డింగ్ మొండుకోవడప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 30 లక్షలు ఇస్తారంటే ప్లాన్ ఉంటేనే 30 లక్షలు ఇస్తామని చెప్పారు. మా అందరికి కష్టాలు తెలిసిన మున్సిపాలిటీకి ప్లాన్ వెళ్ళాలంటే అది చాలా కష్టంగా ఉంటుంది. ఆ ప్లాన్ని 5-6 రోజులు ఇప్పించిన గొప్ప వ్యక్తి డాక్టర్ గారు. ఎందుకంటే ఆ విషయాన్ని మేము మర్చిపోయాం అనుకుంటారు, కానీ వేరే గతంలో చెప్పాం. అదేవిధంగా మేము అడిగిన వెంటనే ఈ బిల్డింగ్ అవసరమైన బోరింగ్ కూడా వారే దగ్గర నేర్పించారు. ఆ రోజు 2019లో ఇవన్నీ వాళ్ళ సహాయశాఖలు మర్చిపోవడం. ఎందుకంటే మనం ఇటుక పెంచుకొచ్చామంటే ఆ ఇటుక పేర్చుకున్న దాంట్లో మా ముందు తరం బస్టిల్ గారు కానీ బండి శ్రీనివాస గారు కానీ అదేవిధంగా వారి నెక్స్ట్ తరం దాని ముందు తరం అందరూ బట్టి కష్టపడి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాల కోసం, ఏ ఉద్యోగాలు కదా ప్రభుత్వ ఉద్యోగాలందరి కోసం ఈ బిల్డింగ్ నిర్మాణించాం. మీరందరూ హ్యాపీగా ఆనందంగా ఈ బిల్డింగ్లో ఫంక్షన్ చేసుకోవాలి. మనస్ఫూర్తి కోరుకుంటూ నేను చాలాసేపు మాట్లాడటం మళ్ళీసారి చెప్పాను కాబట్టి అన్నిదిగా భావించి కోరుకుంటూ మన పెద్దలు మేడం గారు మాట్లాడడం చిన్న రిక్వెస్ట్. మేడం మీ సమయం అమూల్యమైంది. అయితే ఇక్కడ గెలిచిన మహిళలు అత్యధికంగా 70 మంది గిఫ్ట్లు ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీకే ఉంది. ఎందుకంటే ఆ 70 గిఫ్ట్లు కూడా మనస్ఫూర్తిగా ఇవ్వాలి. ఎందుకంటే మహిళ అసాధ్యత ఎప్పుడు వస్తుంది? మహిళలను ఆనందంగా వెళ్ళాలి. మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తూ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం థ్యాంక్ యూ. 1 కాదు 2 చెప్పాలి, 3 చెప్పాలి, 4 చెప్పాలి. కొన్ని కావాలని కొంతమంది వ్యక్తులు చెప్పడం వల్ల నిజంగామైన వ్యక్తి కూడా ఇబ్బంది పడుతుందని చెక్ చేసుకొని ఒక్కసారి మేము ఆల్రెడీ సార్ని ఇప్పుడు ఒకసారి వచ్చి ఒక సమస్య మాధవ్ గారు కూడా మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ఆ ఒక్క సమస్యని సార్కి చెప్పి ఒకవేళ మా వైపు కానీ మా శివకుమార్ గారు తప్పుంటే ఖచ్చితంగా మేము మీరేం చెప్పినా అప్పాలు చెప్పడం కానీ దేనికన్నా కాకపోతే ఒకసారి ఇది వేదిక కాలంగా మీ దృష్టి చేస్తున్నా. ఎందుకంటే సార్ చెప్పాను. అదేవిధంగా ఇందా ఫ్లోలో చెప్పడం మర్చిపోయాను. మా ఏవో గారు చాలా చక్కగా చెప్పారు. మీ దగ్గర 200 మంది మహిళలకు సంబంధించిన ఫైల్ ఉంది, ప్రమోషన్స్ త్వరలో మహిళా దినోత్సవ కార్యక్రమం మీరు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకోండి. ఎందుకంటే కొట్టండి అమ్మా.
మేడం ఏం చెప్పారు, 200 మంది మీరు రెడీ చేస్తున్నారు. ఇంకా యాక్చువల్గా మహిళా దినోత్సవం సందర్భంగా ఇస్తారని అనుకున్నాం. సీఎం ప్రోగ్రామ్ వల్ల కొంచెం అది లేట్ అయింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇస్తారు. ఎందుకంటే మీరు మాకు అంతకుముందు తెలియదు మీరు మహిళల పట్టిబాధితంగా ఉంటారని. మీరు అంటే కొంతమంది ఎక్స్ప్రెసివ్ కొట్టారు, కొంతమంది చెప్పకుండా మనసులో పెట్టుకుంటారు. ఈ రోజు మీ మనసులో మాట మాకు అర్థమైంది. ఖచ్చితంగా మీరు మహిళా పక్షవాదిగా భావిస్తూ సార్ దృష్టికి వేదిక ప్రజలందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన ఏపీ ఎన్జిఓ సభ్యులందరికీ కూడా ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ కూడా అందరూ కూడా మాట్లాడారు, చాలా చెప్పారు. అందరూ మహిళల గురించి, అంతర్జాతీయ మహిళల గురించి, ఉద్యోగస్తుల సమస్యల గురించి అందరూ వివరించారు ఇప్పటివరకు అందరూను. ఒక్కటి అంటే నేను చెప్పదలుచుకున్న 2 మాటలు చెప్పదలుచుకున్నానండి. ఏదైనా సరే ఇప్పుడు అందరూ చెప్పారు, నిజంగానే పురుషుడు వెనకాల స్త్రీ పురుషుడు ఉంటారని చెప్పని, అది నిజం. ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చి ఇంతసేపు టైం స్పెండ్ చేసి తిరిగా ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నారంటే ఫ్యామిలీ సపోర్ట్ చేయలేకపోతే ఎవరైనా రాగలుగుతారా? ఇంట్లో మిమ్మల్ని మీ తల్లిదండ్రులు చదివించలేకపోతే తోడుకు వచ్చేవాడా? కరెక్టే, చాలా మంది చెప్తూ ఉన్నారు పిల్లలు అదే ఆడపిల్ల అంటే మైనస్, అబ్బాయి అంటే ప్లస్ అని చెప్పని. అది ఒక టైంలో ఇప్పుడు కూడా ఒక 20% ఉండొచ్చు, కానీ 80% ఇప్పుడు ఇంకా ఆడపిల్ల అంటే మైనస్ అని చెప్పి ఎవరు ఆలోచించట్లేదు. ఇప్పుడంతా ప్రతి అమ్మాయిని కూడా ఉద్యోగం తీసుకోవాలి, ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఉన్న దాంట్లో మా అమ్మాయి బాగా చదువుకోవాలి, బాగా పేరు తెచ్చుకోవాలి, మంచి ఉద్యోగం చేసుకోవాలి అని చెప్పని. ఒకటి మనం అందరూ ఆలోచించాల్సిన ముందు నెగిటివ్నెస్ తీసేద్దాం మన మైండ్లో నుంచి. ప్రతిదీ అంటే ఆడమ్మాయి అంటే ఇది తప్ప, అది తప్ప, ఇలాగ ఎవరో ఏదో అనుకుంటున్నారా, లేకపోతే ఇంట్లో ఇదే సమస్య అని చెప్పి ఏదున్నా సరే మీ హస్బెండ్తో అవనివ్వండి, ఫాదర్తో అవనివ్వండి చెప్పండి. ముందుగా ఓపెన్ అవ్వండి, ఇది ప్రాబ్లము, ఇలా ఉంది సమస్య, ఇలా జరుగుతుంది అని మనం ఓపెన్ అయిన రోజు 90% సమస్యలు పోతాయి మన దగ్గర. ఏది ఉంటుంది మనం ఎంత షేర్ చేసుకోవాలి ముందు మనలో మనం పెట్టుకొని ప్రతిదీ బాధపడటం వల్ల నష్టపోయేది మనం మెయిన్. అది ముందు ఆ నెగిటివ్నెస్ ఆ షేర్ చేసుకోలేదు ముందు మనం తీసేసేయాలి. తీసేసి చెప్పుకున్న రోజు అంతా బాగుంటుంది. ఇంకొకటి కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు, చాలా మంది పేద మహిళలకు ఇంకా ఇలా లేదు, అవేర్నెస్ లేదు, ఇలా లేదు చెప్పని. గవర్నమెంట్ చేసే పనులు గవర్నమెంట్ చేస్తే, కానీ మనం ఏం చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మన ద్వారా ఒకళ్ళిద్దరైనా లాభపడుతున్నారా, ఎవరికైనా సహాయం చేయగలుగుతున్నారు అంటే మనకున్నంతలో మనం చేయగలిగినంతలో. ఏదో ఎవరైనా చేస్తున్నారో మనం చేయక్కర్లా, మనం ఏం చేయగలుగుతున్నాం, ఒకళ్ళని ఎడ్యుకేట్ చేయగలుగుతున్నామా? ఏదో మహిళలు ఏదైనా సరే వాళ్ళకి అంటే రేపొద్దున భవిష్యత్తులో వాళ్ళు ఎలా ఉంటే బాగుంటుందని ఇప్పుడైనా మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేసావా? మన దగ్గరికి వచ్చే పనోళ్ళు అవనివ్వండి, ఆ పనోళ్ళు పిల్లలు అవనివ్వండి. ఒకరోజు ఎప్పుడైనా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఏమో మీరు ఏం చదువుతున్నారు, రేపటి మీ భవిష్యత్తు ఏంటి, మీరు ఎలా చేద్దాం అనుకుంటున్నారు, అది చిన్న ఎడ్యుకేట్ లాగా మీరు చెప్పి చూడండి, వాళ్ళు ఎంత మార్పు వస్తుందో. ఇలాంటి పనులు చేసినా చాలు. మనం ఏదో చేయక్కర్లేదు సమాజం కోసం. చిన్నగా ఎడ్యుకేషన్స్, ఏదో పిల్లలకు సహాయం చేయటం, ఆ పిల్లల ఎడ్యుకేషన్ కోసం మనం తగ్గ సహాయం మనం చేయటం, ఇలాంటివి చేసినా సరే ఎవరిని ఇద్దరినన్నా మనం మార్చేవాళ్ళు అవుతాం. ఇదే చేయండి. ప్రతి ఒక్కరు కూడా చాలా మంది అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మహిళలు అంటే పురుషుల వాళ్ళు అది చేయబడతాం, పురుషుల వాళ్ళు ఇది చేయబడతాం అనే నెగిటివ్నెస్ వద్దు మన దగ్గర. ఎందుకంటే మీ అందరికైనా మీ ఫాదర్ ఎవరైనా మీ హస్బెండ్ ఎవరైనా సపోర్ట్ లేకపోతే నేనైనా సరే ఈ రోజులో రాలేదు బయటకు. మనం ఇంట్లో మీరు ఇంట్లో ఉద్యోగం చేసుకుంటుంటే మీ పిల్లలు అవనివ్వండి, మీ అత్తగారో మీ మదరో లేకపోతే ఎవరో ఒక సపోర్ట్ ఉంటేనే కదా ఏదైనా చేయగలుగుతున్నాం మనం. అందరికీ ఒక్కటి ఆలోచించుకుంటే మనం తగ్గ ఏం చేయగలుగుతామో, మన ద్వారా సమాజానికి ఏమివ్వగలుగుతామో మనం చేద్దాం. దాని ద్వారా ఇద్దరికన్నా బాగు చేద్దాం. ఆ విధంగా ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఇప్పుడు చెప్పారు ఇక్కడ సమస్యల గురించి, డెఫినెట్గా అవన్నీ జనార్దన్ గారు చెప్తానండి. తప్పకుండా ఆయన దృష్టి తీసుకెళ్తాము. ఏం చేయగలరు అవన్నీ ఆయన చేస్తారు తప్పకుండా. మీరందరూ కూడా అండి ఎవరైనా సరే ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఇలా ఇబ్బంది ఉన్నా, ఉద్యోగంలో ప్రాబ్లం ఉన్నా సరే ప్రతి ఒక్కరు డెఫినెట్గా జనార్దన్ గారి దగ్గరికి రావచ్చు, కలవచ్చు. ఆయన్ని మీ ప్రాబ్లం ఏమున్నా సరే డెఫినెట్గా సాల్వ్ చేస్తారు ఆయన. థ్యాంక్ యూ అండి.
జయ హో మహిళా, ఓ మహిళా, జయ హో మహిళా. సహనంలో నా భూదేవి, శౌర్యంలో నా రుద్రమవి. సహనంలో నా భూదేవి, శౌర్యంలో నా రుద్రమవి. ప్రేమను పంచే అమ్మవి, ఈ జగతికి నీవే దిక్సూచివి. ప్రేమను పంచే అమ్మవి, ఈ జగతికి నీవే దిక్సూచివి. జయ హో మహిళా, ఓహో మహిళా. తల్లిగా చెల్లిగా, ఆలిగా అక్కగా, హితునిగా స్నేహితునిగా, ఆకాశం నీ హద్దుగా. తల్లిగా చెల్లిగా, ఆలిగా అక్కగా, హితునిగా స్నేహితునిగా, ఆకాశం నీ హద్దుగా. అన్నింటా నీవేగా, అన్ని రంగాలు నీవేగా. అన్నింటా నీవేగా, అన్ని రంగాలు నీవేగా. సమాజ గతిని మార్చే శక్తివి, సవాళ్ళనెన్నో ఎదుర్కొల్టివి. సమాజ గతిని మార్చే శక్తివి, సవాళ్ళనెన్నో ఎదుర్కొల్టివి. విజేతగా నీవు నిలిచావమ్మా, నీకు సాటి ఇంకెవరమ్మా. నీకు పోటీ నీవేనమ్మా. జయ హో మహిళా, ఓ మహిళా. సైన్యమే నీవుగా, ఓ యుద్ధమే నీవుగా. ఆకలే లేదుగా, అన్నమై నువ్వు ఉండగా. సైన్యమే నీవుగా, ఓ యుద్ధమే నీవుగా. కష్టమే రాదుగా, కన్నీరే నువ్వు తొడవగా. భూదేవంతటి సహనం నీది, మదర్ తెరిసా మమతే నీది. భూదేవంతటి సహనం నీది, మదర్ తెరిసా మమతే నీది. రోగం బాపే డాక్టరు నీవు, దుష్టుల పాలిట పోలీసు నీవు. రోగం బాపే డాక్టరు నీవు, దుష్టుల పాలిట పోలీసు నీవు. జ్ఞానానికి ప్రతిరూపం నీవు, దేశానికి ముఖ చిత్రం నీవు. ఈ మానవ జాతికి మాతృక నీ. జయ హో మహిళా, ఓహో మహిళా. ఆడబిడ్డలకు రక్షణగా ప్రకాశం పోలీసున్నది. మహిళా తల్లుల కాపాడే మహిళా సహాయ కేంద్రాలున్నవి. ఆడబిడ్డలకు రక్షణగా ప్రకాశం పోలీసున్నది. మహిళా తల్లుల కాపాడే మహిళా సహాయ కేంద్రాలున్నవి. దుర్మార్గుల పని పడుతుంది, అండదండగా ఉంటుంది. దుర్మార్గుల పని పడుతుంది, అండదండగా ఉంటుంది. ప్రకాశం పోలీసు అన్నలు, మన పోలీసు అక్క చెల్లెలు. ప్రకాశం పోలీసు అన్నలు, మన పోలీసు అక్క చెల్లెలు. నీకు తోడుగా ఉన్నారమ్మా, నిర్భయంగా నువ్వు సాగమ్మా. ధైర్యంగా పోరాడమ్మా. జయ హో మహిళా, ఓహో మహిళా. సహనంలో నా భూదేవి, శౌర్యంలో నా రుద్రమవి. సహనంలో నా భూదేవి, శౌర్యంలో నా రుద్రమవి. ప్రేమను పంచే అమ్మవి, ఈ జగతికి నీవే దిక్సూచివి. జయ హో మహిళా, ఓహో మహిళా. జయ హో మహిళా, జయ హో మహిళా, జయ హో మహిళా. ఓ తల్లి, ఓ చెల్లి, ఓ
అక్క ఓ సహచరి మీ త్యాగం మీ సహనం మీ ప్రేమ ఈ ధరణిలో అజరామరం మీ ప్రేమ అజరామరం అజరామరం అజరామరం. జయ హో మహిళా ఓ మహిళా జయ హో మహిళా సహనంలో నా భూదేవి శౌర్యంలో నా రుద్రమవి సహనంలో నా భూదేవి శౌర్యంలో నా రుద్రమవి ప్రేమను పంచే అమ్మవి ఈ జగతికి నీవే దిక్సూచివి ప్రేమను పంచే అమ్మవి ఈ జగతికి నీవే దిక్సూచివి జయ హో మహిళా ఓహో మహిళా. తల్లిగా చెల్లిగా ఆలిగా అక్కగా హితునిగా స్నేహితునిగా ఆకాశం నీ హద్దుగా తల్లిగా చెల్లిగా ఆలిగా అక్కగా హితునిగా స్నేహితునిగా ఆకాశం నీ హద్దుగా అన్నింటా నీవేగా అన్ని రంగాలు నీవేగా అన్నింటా నీవేగా అన్ని రంగాలు నీవేగా సమాజ గతిని మార్చే శక్తివి సవాళ్ళనెన్నో ఎదుర్కొల్టివి సమాజ గతిని మార్చే శక్తివి సవాళ్ళనెన్నో ఎదుర్కొల్టివి విజేతగా నీవు నిలిచావమ్మా నీకు సాటి ఇంకెవరమ్మా నీకు పోటీ నీవేనమ్మా జయ హో మహిళా ఓ మహిళా. సైన్యమే నీవుగా ఓ యుద్ధమే నీవుగా ఆకలే లేదుగా అన్నమైలో ఉండగా సైన్యమే నీవుగా ఓ యుద్ధమే నీవుగా కష్టమే రాదుగా కన్నీరే నువ్వు తొడవగా భూదేవంతటి సహనం నీది మదర్ తెరిసా మమతే నీది భూదేవంతటి సహనం నీది మదర్ తెరిసా మమతే నీది రోగం బాపే డాక్టరు నీవు దుష్టుల పాలిట పోలీసు నీవు రోగం బాపే డాక్టరు నీవు దుష్టుల పాలిట పోలీసు నీవు జ్ఞానానికి ప్రతిరూపం నీవు దేశానికి ముఖ చిత్రం నీవు ఈ మానవ జాతికి మాతృక నీ జయ హో మహిళా ఓహో మహిళా. ఆడబిడ్డలకు రక్షణగా ప్రకాశం పోలీసున్నది మహిళా తల్లుల కాపాడే మహిళా సహాయ కేంద్రాలున్నవి ఆడబిడ్డలకు రక్షణగా ప్రకాశం పోలీసున్నది మహిళా తల్లుల కాపాడే మహిళా సహాయ కేంద్రాలున్నవి దుర్మార్గుల పని పడుతుంది అండదండగా ఉంటుంది
దుర్మార్గుల పని పడుతుంది, అండదండగా ఉంటుంది. ప్రకాశం పోలీసు అన్నలు, మన పోలీసు అక్క చెల్లెలు. ప్రకాశం పోలీసు అన్నలు, మన పోలీసు అక్క చెల్లెలు నీకు తోడుగా ఉన్నారమ్మా. నిర్భయంగా నువ్వు సాగమ్మా, ధైర్యంగా పోరాడమ్మా. జయ హో మహిళ, ఓహో మహిళ. సహనంలో నా భూదేవి, శౌర్యంలో నా రుద్రమవి. సహనంలో నా భూదేవి, శౌర్యంలో నా రుద్రమవి. ప్రేమను పంచే అమ్మవి, ఈ జగతికి నీవే దిక్సూచివి. జయ హో మహిళ, ఓహో మహిళ. జయ హో మహిళ, జయ హో మహిళ, జయ హో మహిళ. ఓ తల్లి, ఓ చెల్లి, ఓ అక్క, ఓ సహచరి, మీ త్యాగం, మీ సహనం, మీ ప్రేమ ఈ ధరణిలో అజరామరం. మీ ప్రేమ అజరామరం, అజరామరం, అజరామరం. జయ హో మహిళ, ఓ మహిళ. జయ హో మహిళ. సహనంలో నా భూదేవి, శౌర్యంలో నా రుద్రమవి. సహనంలో నా భూదేవి, శౌర్యంలో నా రుద్రమవి. ప్రేమను పంచే అమ్మవి, ఈ జగతికి నీవే దిక్సూచివి. ప్రేమను పంచే అమ్మవి, ఈ జగతికి నీవే దిక్సూచివి. జయ హో మహిళ, ఓహో మహిళ. తల్లిగా చెల్లిగా, ఆలిగా అక్కగా, హితునిగా స్నేహితునిగా, ఆకాశం నీ హద్దుగా. తల్లిగా చెల్లిగా, ఆలిగా అక్కగా, హితునిగా స్నేహితునిగా, ఆకాశం నీ హద్దుగా. అన్నింటా నీవేగా, అన్ని రంగాలు నీవేగా. అన్నింటా నీవేగా, అన్ని రంగాలు నీవేగా. సమాజ గతిని మార్చే శక్తివి, సవాళ్ళనెన్నో ఎదుర్కొల్టివి. సమాజ గతిని మార్చే శక్తివి, సవాళ్ళనెన్నో ఎదుర్కొల్టివి. విజేతగా నీవు నిలిచావమ్మా, నీకు సాటి ఇంకెవరమ్మా. నీకు పోటీ నీవేనమ్మా. జయ హో మహిళ,